పర్యావరణం మంచిగా ఉన్న ప్రాంతాన్ని విధ్వంసం చేయడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు సార్ ఒకటి సత్య గారు, ఇప్పుడు ఆ 400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రైవేట్ కంపెనీలకి కట్టబెడితే అక్కడ 400 ఎకరాల భూమిలో ఉన్నటువంటి పక్షులు కానీ జంతువులు కానీ అవన్నీ కూడా చచ్చిపోతాయని అనుకోవాలా సార్? ఇంకా లేకపోతే మిగతా ల్యాండ్లోకి వెళ్ళిపోతాయా? కాదండి, అవి చచ్చిపోతాయి కాదండి. వాటి ఆవాసం ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు ఏనుగులు వచ్చి పంట పొలాలు నాశనం చేస్తున్నాయి, పుల్లు వచ్చి మనుషులు తినేస్తున్నాయి అంటే వాటి కాగాలకు మనం వెళ్ళిపోతున్నాం. వీఆర్ ఎన్క్రోచింగ్ ఇన్ టు దేర్ ఏరియా. ఈ ప్లానెట్ అనేది మనుషులకి ఎంత ముందుందో నోరు లేని జీవాలకు అంతకంటే ఎక్కువ దానికి హక్కులు ఉన్నాయండి. వాటి హక్కులను తీసేయడానికి మనకు లేదు. ఎన్విరాన్మెంట్ యాక్ట్, ఇండియన్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ విల్ నాట్ అలౌ దిస్ కైండ్ ఆఫ్ డిస్ట్రక్షన్. కానీ వాళ్ళు పర్మిషన్ అడగకుండా 100 మిషన్లు పెట్టి బుల్డోస్ చేసి ఆల్రెడీ ఫైట్ అకంప్లిష్డ్, ఆల్రెడీ ధ్వంసం అయిపోయింది కాబట్టి మేము మొక్కలు ఇంకో దగ్గర పోతామని చెప్పడం అనేది అవివేకం. దానివల్ల ఏమవుతుందంటే మన పర్యావరణం నష్టపోతుంది, మన హైదరాబాద్ నష్టపోతుంది, తెలంగాణ నష్టపోతుంది ప్రజలు. అది నెక్స్ట్ పర్యావరణం అనేది ఒక దగ్గర నష్టపోతే అక్కడ ఉండదండి. అమెజాన్ ఫారెస్ట్ లో డిప్లీషన్ వల్ల అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో వైల్డ్ ఫైర్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక దగ్గర నష్టం జరిగితే పర్యావరణం ఇంకొక దగ్గర దాని ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఇప్పటికే చాలా విధ్వంసం చేసాం, చాలా జబ్బులు తెచ్చుకున్నాం. ఇకనైనా ఉన్నదాన్ని కాపాడుకొని మిగతా పరిసరాలు డెఫినెట్ గా డెవలప్మెంట్ కావాలి. ఇదే భూమి ఉంది, ఇంకా భూమి లేదు అనుకుంటే అప్పుడు వేరే ఆలోచన వస్తుంది. కానీ మనకి కావలసినంత భూమి ఉంటుండగా ఇన్ని వన్యప్రాణులు ఉంటున్నవి. దాదాపు 300 నుంచి 400 జింకలు ఉన్నాయంటండి అక్కడ. అది యూనివర్సిటీ రీసెర్చర్స్ ఇచ్చిన ఫిగర్స్, నేను చెప్పిన కాదు. ఆ సెంట్రల్ రీసెర్చర్స్ ఇచ్చిన ఫిగర్స్ 200 నుంచి 400 జింకలు ఉన్న ప్రాంతాన్ని తగిలేస్తే జింకలు ఎక్కడ పోతాయని కొండుకు తింటారు వీళ్ళు. తెలంగాణ దావత్ చేసుకుంటారా? కరెక్ట్ కాదు కదా. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, నా సవినయంగా నా రిక్వెస్ట్ అంటే లెట్ us నాట్ గెట్ ఇంటు ది డిబేట్ ఆఫ్ పాలిటిక్స్. వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా, స్థలం యూనివర్సిటీ కదా, స్థలం అందా, ఈ భూమి ఎవరిది కాదండి. ఈ భూమికే సొంతం. మనం అందరూ వస్తాం, టెంపరీ ఉంటాం, పోతాం, ఎవడు మిగలి. కాబట్టి ఆ భూమిని కాస్త కాపాడుకుంటే మంచిది. తల్లికి ఇచ్చిన గౌరవం భూమికి కూడా ఇవ్వాలని, రియల్ ఎస్టేట్ లాగా తినవద్దని చెప్పేసి నా రిక్వెస్ట్. అంతగా నీకు వెళ్ళదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బొలిశెట్టి సత్య గారు. అందుబాటులోకి వచ్చాం. మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నాయుడు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి 400 ఎకరాల భూమిని ప్రభుత్వం మరి ప్రైవేట్ కంపెనీలకి కట్టబెట్టేటువంటి ప్రయత్నానికి మరి ముందడుగు వేస్తూనే ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది శ్రీనివాస్ గారు? మొట్టమొదట 99 వీక్షకులకు, అక్కడున్న సత్య గారికి, మా సోదరుడు చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అందరికి కూడా మీకు నమస్తే. బిఫోర్ గోయింగ్ టు మై ఫస్ట్ వర్డ్స్, నేను ఒక చిన్న వీడియో చూపిస్తా, చూడండి. అసలు జూమ్ చేసి చూడండి. వినిపిస్తుందా సార్ సౌండ్ దీంది? యా వినిపిస్తుంది. సేమ్ వీడియో మేము కూడా విజువల్స్ లో ప్లే చేస్తున్నాం. అంటే ఇవి పక్షుల ఆర్తనాదాలు. అవును, ఆ పక్షుల ఆర్తనాదాలు. అంటే నేనేమి ఇప్పుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అభివృద్ధి నిరోధకంగా ప్రభుత్వం తీసుకోబోయే అభివృద్ధి చర్యలకు వ్యతిరేకిని కాదు. నేను తెలంగాణ సంపూర్ణ అభివృద్ధికి కట్టుబడి ఉండే వ్యక్తిని. అట్లా అని చెప్పి కాంగ్రెస్ మిత్రులు మీ ప్రభుత్వంలో వేలం వేయలేదా అంటే వేసింది. ఇది నేను మళ్ళొకసారి అంటే మాధ్యమంలో నిన్ననే మాట్లాడి ఈ రోజు కూడా చెప్తున్నాను. నాకు ఊహ వచ్చి నేను ప్రభుత్వాలను గమనించినప్పటి నుంచి, అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు భూముల అమ్మకంలో ఏ ప్రభుత్వం కూడా మినహాయింపు లేదు. ఇది ముమ్మాటికి సత్యం. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దీనికి భిన్నంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రభుత్వము వర్సెస్ ప్రతిపక్షాలు, ప్రభుత్వము వర్సెస్ ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు, ప్రభుత్వము వర్సెస్ విద్యార్థులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వము ఎవరి కోసం పాటుపడుతుంది? నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరి కోసం ఈ ప్రయాస? ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఈ ప్రయాస అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించి పెట్టుబడులను సమీకరించుకొని భూములను వేలం వేస్తే వచ్చే 10,000 కోట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి
హామీలు సంక్షేమం కోసం ఉపయోగిస్తాం, తద్వారా ఉపాధి కల్పన జరుగుతుంది అనేటువంటి మాటలతోని ముందుకెళ్తూ ఇదే అంశాలను చట్టసభలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ఇది దీని చరిత్రలోకి ఒకసారి వెళ్దాం. ఎందుకంటే 2003లో IMG సంస్థకు అప్పచెప్తే అది ఏదైతే మన క్రీడా రంగాన్ని డెవలప్ చేస్తామని చెప్పినప్పుడు చెప్పి తీసుకుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. 2006లో సారీ 2004కు ముందు 2006కు ముందు అయితే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దీన్ని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు దీన్ని ఇది నిబంధనలు ఉల్లంఘిస్తుంది, ఏ రకమైన అభివృద్ధి చేయట్లేదని చెప్పి హైకోర్టు వెళ్తే ప్రభుత్వాన్ని సమర్థించింది. దానిపైన IMG సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ కూడా అక్కడ కూడా ప్రభుత్వ తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించింది. అనూహ్యంగా ఈ యొక్క తుది తీర్పు మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే ఈ రాష్ట్రానికి దక్కింది. చాలా గొప్ప విషయం. కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ చొరవ తీసుకోవడాన్ని అభినందిస్తున్నాం, వాళ్ళకు శుభాకాంక్షలు కూడా. నిజంగానే మీకు అభివృద్ధి చేయాలి, పర్యావరణాన్ని రక్షించాలి, ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, రియల్ ఎస్టేట్ రంగాన్ని పునరుజ్జింపజేయాలి, రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి అని మీ ఆలోచన కనుక ఉంటే మీరు దయచేసి ఈ రాష్ట్రంలో IT హబ్లు మేము సిద్దిపేట కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ కానీ, సూర్యాపేట కానీ, మహబూబ్ నగర్లో చేసినాం. ఇప్పుడు మీకు ఒక మహత్తరమైనటువంటి అవకాశం వచ్చింది. రీజనల్ రింగ్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యన మీరు ఈ IT హబ్లను, ఫార్మా హబ్లను, లేకపోతే శాటిలైట్ టౌన్షిప్లను ఏర్పాటు చేస్తామన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మీరు ఈ విధంగా చేసి అటు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఒక మంచి ఊపు తీసుకురావచ్చు, రాష్ట్రానికి రెవెన్యూ తీసుకురావచ్చు, ప్రజల సంక్షేమం కోరుకునేటువంటి సంక్షేమాన్ని